199వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన అందరి హనుమంతన్న అంటే బీసీలకు సింబాలిక్ ఇక్కడనే కాదు, పార్లమెంట్లో కూడా కొట్లాడి ఆల్ ఇండియా వల్ల ఐఐటి ఐఎంలో లోపల రిజర్వేషన్ మేము ధర్నాలు చేస్తే ఆయన పార్లమెంట్లో కొట్టాడి పెట్టించినటువంటి గొప్పగా గాంధీ భవన్ గోడను కొడితే కూడా బీసీపీ శానిటర్లు చేసినటువంటి నాయకుడు వి హనుమంతన్న. ఆయన సారథ్యంలో సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నాం. అదేవిధంగా మన సోదరుడు భట్టి విక్రమార్క ధైర్యశాలి, బీసీ ఎస్సీ ఎస్టీల బహుజనుల పట్ల అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు. నేరుగా ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు. బహుజనులందరూ మీరు తీసుకునే స్టెప్పులకు మీ చేత కలం ఉంది, బడ్జెట్ ఉంది, అట్లాంటి కమిట్మెంట్ ఉంది కాబట్టి మార్పు కనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా, ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ సాధ్యమైనంత వరకు మన శ్రీనివాస్ గారు చెప్పారు, ఇప్పుడు సందర్భాన్ని బట్టి మీ కలంను జాడించాలని చెప్పి భట్టి విక్రమార్క గారికి, లక్ష్మణ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన వచ్చే నుంచి చూస్తున్నా చాలా ధైర్యం ముందుకు పోతున్నారు. ఒకటి అంబర్పేట హాస్టల్ ఉంది, మేమందరం అలానే చదువుకున్నాము. అందరం చాలామంది చదువుకున్నారు అలా చదువుకున్నాము. కలెక్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, పెద్ద నాయకులు. అట్లాంటి హాస్టల్ పడా ఉండే దాన్ని ఆయన స్వయంగా చూసి అది 40-50 కోట్లతోటి ఒక మంచి బిల్డింగ్ హాస్టల్ కట్టాలని చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నటువంటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వాకాటి సిఆర్ గారికి, అదేవిధంగా మన సోదరుడు బండ ప్రకాష్ గారికి, అదేవిధంగా మీ అందరి ముందు ఇప్పుడే మాట్లాడి మన డిమాండ్ పెట్టినటువంటి ఉద్యమ సహచరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, విక్రమ్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు, రాజేందర్ గారికి, అదేవిధంగా మన